Radiant English Medium High School. My name is Nagasri and I am studying 6th class. My school name is Radiant English Medium High School. మేము కొన్ని పద్యాలు చెప్పబోతున్నాము. ఒకటవ పద్యం. గడిచిపోయినట్టు క్షణం తిరిగి రాదు, కాలం మురిగిప్పుడు గడుపుకోకు, దీపమున్న ఎప్పుడే ఋతువరులు చదువు తెలుగు బిడ్డ. భావం తెలుగు బిడ్డ జరిగిపోయిన సమయం తిరిగి రాదు కాబట్టి కాలాన్ని వృధాగా గడపకూడదు. అవకాశం ఉన్నప్పుడే అన్ని పనులు చక్కగా చేసుకోవాలి. కాలం విలువ తెలుసుకుని చదువుకోవాలి. రెండవ పద్యం. భూమి నాది అన్న పగుల నవ్వు, దానిని చూచి గర్భ నవ్వు, కథలను చూచి కాలుని నవ్వు, విశ్వదాది రామ వినవేమా. భావం ఓవేమా ఈ భూమి నాది అనే అహంకారం ప్రదర్శించిన వాడిని చూసి భూమి పగలబడి నవ్వుతుంది. ఈ ధనం నాది అనే మమకారంతో దానం జోలికి పోని వాడిని చూసి దానం నవ్వుతుంది. యుద్ధం అంటే భయపడే పిరిగి వాడిని చూసి యముడు నవ్వుతాడు. మూడవ పద్యం. గొర్రెలు దోచలేరు, దొంగలెత్తుకోరు, భ్రాంతి జన్మ వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనము విద్యాధనమురాలను కృష్ణ జాల తెలుగు బాల. భావం తెలుగు బాల విద్యాధనాన్ని దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోలేరు, అన్నదమ్ములు వచ్చి పంచుకోలేరు. ఈ విద్యాధనమే ప్రపంచ అభివృద్ధికి మూలం. నాలుగవ పద్యం. మాటకు ప్రాణం సత్యము, కోటికి ప్రాణము సుపటగోని దరిద్రి, కోటికి ప్రాణము మానము, చీటికి ప్రాణము రాళ్ళు సిద్ధము సుమతి. భావం సుమతి మాటకు నిజం ప్రాణం వంటిది, కోటకు కావాలి వంటి ప్రాణం వంటి వారు. మహిళలకు గౌరవం ప్రాణం వంటిది, పత్రానికి సంతకం ప్రాణం వంటిది. రోషావేశము జనులకు దోషము, తలపోయి విపుల దుఃఖకరమున, రోషము విడిచివేద సంతోషించున ముదుల హితము లోపకుమారా. భావం దోషావేశాలు మనుషులకు పాపాలన్నీ అంటగడతాయి, ఇవే దుఃఖానికి మూలం. అట్టి గుణాలను విడిచిపెట్టిన వారిని పండితుల సైతం తెచ్చుకుంటారు. ఆరవ పద్యం. మరువవల గీరునెన్నడు మరువంగరాదు, మేలు మర్యాదలతో దిరుగవలి, సర్వజనముల దరి వ్యవహరంగవలయు ధరణీ కుమారి. భావం ఓ కుమారి, ఒకరు చేసిన కీడును మరిచిపోవాలి, కానీ ఇతరులు మనకు చేసిన మేలును ఎన్నడూ మర్చిపోకూడదు. అందరి పట్ల అనురాగంగా మర్యాదతో ప్రవర్తించాలి. ఏడవ పద్యం. మాతృపూజ చేయి మగవారికెళ్ళను, అన్ని కాంత తల్లి ఎట్ల తోచు, ఎరుక మరచు వారు నరకంబు పాలమును, కాళికాంబ హంస కాళికాంబ. భావం ఓ కాళికాంబ, తల్లిని పూజించే ప్రతి పురుషునికి పరస్త్రీలు కూడా తల్లులాగే కనిపిస్తారు. ఈ విషయం మర్చి ప్రవర్తించేవారు నరకం పాలవుతారు. ఎనిమిదవ పద్యం. సిరిగల వానికి ఎడల చేసిన మేలది నిష్ఫలంబుగున్, నెరుగురు కాదు పేదలకు నేర్పం చేసిన సత్ఫలంబుగున్, వరుపున వచ్చి మేగుడొక వర్షము వాడిన చేలు మీదట గురిసిన గాక, ఎంబోదిల గోర్వదనేమి ఫలంబు భాస్కరా. భావం భాస్కర, ధనవంతునికి మనం చేసే మేలు వ్యర్థం, పేదవానికి చేసే మేలు ప్రయోజనం కలుగుతుంది. కానులేక ఎండిపోతున్న చేల మీద వర్షం కురిస్తే ప్రయోజనం కలుగుతుంది, కానీ సముద్రం మీద కురిస్తే ప్రయోజనం ఉండదు కదా. తొమ్మిదవ పద్యం. నోచిన తల్లిదండ్రులకు జనబవుడొక్కడే చాలు, మేటి చేచార్పని వాడు వేరొకడు చాచిన లేదనకిచ్చేవాడు, నోరాచి నిజంబు కాని పలుకడాని వాడు, రణంబులోన మేం దాచని వాడు, భద్రగిరి దశరథ కరుణ పయోనిధి. భావం దయాసముద్రుడైన ఓ రామ, నోచిన తల్లిదండ్రులకు దయాసముద్రుడైన ఓ రామ, ఎవ్వరి దగ్గర చేచాపని వాడు, చాచినా లేదనకుండా ఇచ్చేవాడు, చాచినా లేదనకుండే ఇచ్చే